హాయ్ అండి, అందరికి నమస్కారం. బాగున్నారా? ఈరోజు వచ్చేసి టమాటో మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో సూచిస్తామా. ఎంత సింపుల్గా తయారు చేసుకుంటామా. ముందుగా మనం మష్రూమ్ అనేది తీసుకోవాలి. దానికి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా మసాలాలండి, కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను, చెక్క, లవంగాలు, గుజరాతీ, బిర్యానీ ఆకు, జింజర్ గార్లిక్, గ్రీన్ చిల్లీ, టమాటా, ఇవన్నీ మసాలా మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ తగ్గట్టు ప్యాన్ లోపల వాటర్ వేసుకున్నాను. మష్రూమ్ అనేది ఉడికించుకోవాలి. ఇలా 70% ఉడికించుకుంటే సరిపోద్ది. మరి ఎక్కువ మెత్తగా అయిపోద్ది, చూసుకుంటూ ఉడికించుకోయండి. ఇలా ఉడికిన వెంటనే మనము దానికి కూల్ వాటర్ వేసేయాలి. ఆపై మరి ఉడకంట ముందు అయిపోద్ది. తప్పగా కూల్ వాటర్ వేసేయండి. మన ముక్కలు చూడండి సరిగా ఉడికిపోయి. మరో ప్యాన్ మీద 2 స్పూన్లు ఆయిల్ అని వేసుకున్నాను. దానిలోపు జీరా, కొద్దిగా ఆనియన్, ఒక పెద్దది ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా పీసులుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపించుకుంటే సరిపోద్ది. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్టు అది కూడా వేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోద్ది. దానిలోపుకి మసాలాలు, ధనియా పౌడరు, పసుపు, రెడ్ చిల్లీ, జీరా గుండ కొద్దిగా వేసుకోండి. గరం మసాలా కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. ఇవి తాలింపు మసాలాలు. అవి కొద్దిగా ఇలా మసాలాన్ని వేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. చూసుకుంటూ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసాక మసాలాన్ని బాగా కలుపుకొని వాటర్ కొద్దిగా యాడ్ చేసేస్తే సరిపోద్ది. మూత పెట్టుకున్నానండి. మసాలాని బాగా ఉడికాయి. చూసారా, మనకి ఆయిల్ అనేది మీదకి వచ్చేసింది. అప్పుడు మసాలాన్ని బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన దాంట్లో కొద్దిగా కస్తూరి మెత్తి వేసాను. కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేశాను. ఇలా వేసుకుంటే మనకి మసాలా ఘాటు అనేది వస్తుంది. అందుకే ఈక్వల్ చేసేస్తుంది షుగర్ అనేది. చూసారు కదండి కలరు. సింపుల్గా అండి, మనకి ఇంట్లో ఉండే దాంతో మనము సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా మష్రూమ్ అనేది వేసుకున్నాను. ఇలా మసాలా అంతా దానికి బాగా పట్టేటట్టు కలుపుకుంటే సరిపోద్ది. ఎంత సింపుల్ డిష్ అండి. మీరు తప్పగా ట్రై చేయండి ఇంట్లో. ఇలా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మరిగితే సరిపోద్ది. దానిలోపుకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. జ్యూసీగా కావాలంటే టమాటాలు, మసాలాని కొద్దిగా పెరిగేసుకుంటే సరిపోద్ది. అంతేనండి, మంది మష్రూమ్ కర్రీ అనేది తయారైపోద్ది. కొద్దిగా పాలు అనేది నేను యాడ్ చేశాను. లాస్ట్కి ఏమో కొత్తిమీర అనుకుని
కొరియాండర్ లీవ్స్ కూడా నేను వేసేసి ఒక 5 నిమిషాలండి లో ఫ్లేమ్లో